బెనైలో గురు పూజోత్సవం. కాకినాడ రూరల్ మండలం బెనై ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ అండ్ బెనై జూనియర్ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కమ్ ప్రిన్సిపాల్ సిహెచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం నిర్వహించడం జరిగింది. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి విద్యార్థుల సమక్షంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా దేశానికి సేవలు చేశారని గుర్తు చేశారు. అనంతరం ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు మాట్లాడుతూ, విద్యార్థులను తీర్చిదిద్దడంలోనూ, దేశ పౌరులుగా ముందుకు తీసుకెళ్లడంలోనూ బెనై ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ మరియు బెనై జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ సిహెచ్ సత్యనారాయణ అనే జాన్ విక్టర్ సతీమణి రాజ్యలక్ష్మి దంపతులు చేస్తున్న సేవలు అభినందనీయమని, ఒక తండ్రిలా, ఒక తల్లిలా మమ్మును మంచి మార్గంలో నడుపుతూ మంచి విద్యను అందిస్తున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని విద్యార్థులు తెలిపారు. ముందుగా జాన్ విక్టర్ రాజ్యలక్ష్మి దంపతులను ఘనంగా దుశ్శాలవాలతో పూలదండ వేసి చదివించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రేమానందం, వైస్ ప్రిన్సిపల్ సుధామణి, సంస్థ పర్యవేక్షకులు సిహెచ్ బెనై, ఉపాధ్యాయులు డి రాశి, ఎన్ భాస్కర్, శరత్, ఏ అజయ్, విద్యార్థులు పాల్గొన్నారు. ఏం చెప్పాలి అంటే చిన్న 2 మాటలు చెప్పచ్చు. ప్లీజ్ బీ సైలెంట్ స్టూడెంట్స్. మంచి మాటలు చెప్పేటప్పుడు వినాలి కదా. అద్దం ముందు నుంచుంటే మనం ఎంత అందంగా పడతాం? మనం చూసుకోకుండా ఏమైనా చూస్తామో చెప్పండి, కాదు కదా. సో ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే, ఒక అమ్మ, ఒక నాన్న, ఒక తమ్ముడు కూడా పెడతారు. ఓకేనా? మంచి కాలేజ్కి వచ్చాను, మంచి అట్మాస్ఫియర్కి వచ్చాను. ఏదైనా సరే మనం మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళు మనం వింటున్నారా లేదా అనేది వాళ్ళలో కలపెట్టి చూస్తాం కదండి. వాళ్ళ నిర్ణయం కూడా మనం ఆశిస్తాం కదండి. ఒక మంచి స్మైల్తో డే అంతా స్టార్ట్ చేస్తారు మన సార్. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసినా సరే సార్ మంచిగా స్మైల్ ఇచ్చి మాట్లాడతారు. నేను మేడం గారితో చాలా తక్కువ ర్యాప్ మెయింటైన్ చేశాను. ఎందుకంటే మేడం గారే తెలియడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఎప్పుడూ ఆవిడ పని, ఆవిడ ఏం చేయాలి అదే. సో అన్నెసరిగా ఇందులో నేను మాట్లాడితే ఖచ్చితంగా మనం రిప్లై ఇస్తాను. సో ఆ నిర్మలితత్వం, ఆ మంచితనం ఖచ్చితంగా ఇక్కడ ఈ స్టేజ్లో వచ్చేలా చేసింది సార్ మిమ్మల్ని. తమ్ముడు బెనై మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను అన్న నీకు. సో కాలేజ్ కూడా దినదిన అభివృద్ధి జరుగుతూ మంచిగా ముందుకెళ్ళాలని మరొకసారి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే తర్వాతగా హజరా మేడం గారు కూడా వచ్చి ముందుకు మాట్లాడాల్సి కోరుచున్నాం. మీకోసమే తెలుగులో మాట్లాడతాను. సార్ కోసం చెప్పాల్సింది ఏంటంటే, నేను ఫస్ట్ ఆయన రికగ్నైజ్ చేసింది మోటివేషన్. నేను నా టాలెంట్ని నేను ఎంత తక్కువ అంచనా వేసుకుంటానో ఆయన చెప్పారు. ఒకసారి వచ్చి ట్రై చేయండి, మీ వల్ల అయితే ఓకే, లేకపోతే నేను సపోర్ట్ చేస్తాను. ఆయన అన్నట్టుగానే నాకు సపోర్ట్ ఇచ్చారు. సో మా స్టాఫ్ని ఎంత మోటివేట్ చేస్తారంటే, స్టూడెంట్స్ మోటివేషన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. సో ఆల్వేస్ మీరు ఆయన ఎంత మీకు బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారో మీరు కూడా అంతే బెస్ట్ ఇవ్వాలి. అంతేనా? అదే నాకు దక్షిణ. సో ట్రై టు గివ్ ద బెస్ట్, అదే చెప్తున్నాను. అండ్ సార్, నేను మీకు మాటల్లో చెప్పుకోలేని మీరు నాకు చేసింది నిజంగా. మా నాన్నగారు మీకు స్నేహంతో నాకు ఇంత మంచి గ్రేట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఆయన. సో దిస్ ఇస్ మై జర్నీ ఆఫ్ ఫస్ట్ స్టెప్ నా టీచింగ్ ఫీల్డ్. సో ఈరోజు నేను మీకు చేసింది చిన్నదే కానీ డెఫినెట్లీ వన్ ఫైన్ డే ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ మూమెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ ఇన్ దిస్ కాలేజ్, బెనైజీ. Every time he makes me happy by his beautiful jokes. Thank you. మంచి మాటలు చెప్పిన హజరా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తర్వాతగా ఎవరైనా ఉంటే స్టాఫ్ ముందుకు రావాల్సింది కోరుతున్నాను. శరత్ సార్, రాశి మేడం గారు ముఖ్యంగా చెప్పాలి, ఎందుకంటే మీరు ఈ కాలేజ్లో ఆయనకి ఎత్తు నుంచి వచ్చి ఆయన చెప్పిన మాటలు. ఓకే, ఎన్ని స్టూడెంట్స్ త్వరగా ఎవరైనా ఉంటే ముందుకు రావాలి. సమీరా కాలేజీ ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఈ కాలేజ్ గురించి నాకు తెలీదు. శ్రీ సీత నా ఫ్రెండ్ తను చెప్తే జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక ఎప్పుడు వెళ్తానా, కాలేజ్ ఎప్పుడు చేస్తానా అని చూసాను. అయితే జాయిన్ అయిన స్టార్టింగ్ డే ఈ భోజనం పెట్టారు. తర్వాత సార్ మా క్లాస్కి వచ్చారు, ఇంగ్లీష్ చెప్తానని చెప్పేసి చెప్పారు. చాలా బాగా చెప్పారు అనమాట. ఎలా అంటే ఒకసారి
చాలా మాట్లాడతాడు చెప్పించేదాన్ని కానీ ఈ కాలేజ్లో జాయిన్ అయినందుకు ముఖ్యంగా నేను చాలా గర్వపడుతున్నాను. స్టూడెంట్స్ సైడ్ నుంచి అందరూ చెప్పేశారు, ఉపాధ్యాయుల సైడ్ నుంచి అందరూ చెప్పేశారు. అలాగే మన తండ్రిగా తల్లిగా కొడుకుగా నేను కూడా చెప్పాల్సిన మాటలు కొన్ని ఉంటాయి కాబట్టి నా మొదటి గురువు నా జీవితంలో నాకు నేను ఏ మెట్టెక్కాలనుకున్నా సరే నేను వంకర మార్గంలో వెళ్తే నన్ను సరళమైన మార్గంలో నడిపించి నేను ఏ తప్పు చేయకుండా తప్పు చేసిన కూడా దండించి నన్ను ఈ మార్గంలో ఇంతవరకు తీసుకొచ్చిన మా నాన్నగారికి హ్యాపీ టీచర్స్ డే. నా వల్ల నా తల్లిదండ్రులు ఏనాడు కూడా ఆనందపడ్డారని నేనైతే అనుకోరు. ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేశారు కానీ ఏనాడు కూడా నా వల్ల హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈనాడు నేను తెచ్చిపెట్టలేదు. దానివల్ల ఏనాడు కూడా వల్ల నీ ఒక క్వశ్చన్ కూడా చేయలేవు. నీ వల్ల నాకు ఎంత బాధపడ్డామని కానీ ఎంత లాస్ అయ్యామని కానీ లేదా నీ వల్ల మేము ఎంత కోల్పోయామనే మాట వాళ్ళు ఏనాడు నన్ను ఒక మాట అనలేదు. ఇప్పటికీ కూడా స్టిల్ నేను ఏదంటే అదే చేస్తారు. నా మనసు ఏది నచ్చితే నా మనసు ఏది నచ్చితే అదే నాకు ఇస్తూ ఉంటారు. ఇంతటి మంచి తల్లిదండ్రులు ఇచ్చిన దైవాత్యుడికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా తల్లి కోసం చెప్పాలంటే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఆవిడ మేడం అన్న విషయం నా తల్లి అన్న విషయం కూడా ఎంతో మందికి తెలియదు. నాకు తెలిసి ఆవిడ ఇక్కడికి రప్పించడానికి గల కారణం ఆవిడ స్టేటస్ అనేది ఆవిడ హోదా అది కాదు. మేము చెప్పిన మాట